హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎర్ర చిక్కుడుగాయలు హార్వెస్టింగ్ వీడియో ఒకటి పెడతానని చెప్పాను గదండీ! ఇంకా లాంగ్ వీడియోనే చేద్దాము. ఇంకా మీకు కూడా బాగా కనిపిస్తది గదా! హార్వెస్టింగ్ చేసేటప్పుడు అని చెప్పేసి లాంగ్ వీడియో చేశానండి. ఇవొచ్చేసి ఏందంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇవే ఏందంటే ఇంతకుముందు ఏందంటే మా ఇంటి దగ్గర నాటామనమాట. ఇదే ఇత్తనం. 2 ఇయర్స్ అయితే చాలా బాగా వచ్చినియండి. కాయలైతే చాలా మందికి కూడా నేను పెట్టాననమాట. అందరూ కూడా బావున్నాయి, కర్రీ కూడా బావుంది, చాలా బావుంది, బావున్నాయని చెప్పేసి అన్నారు. 2 ఇయర్స్ అయితే చాలా బాగా వచ్చినియండి. జామ చెట్టు ఉంది గదా! వీడియోస్‌లో పెట్టాను. జామ చెట్టు దగ్గర పెట్టాననమాట పాదులోనే. నెక్స్ట్ ఇంకోటేందంటే పక్కన ఇంకో పందిరుందనమాట. పందిరుంది కదా అని చెప్పి పక్క పాదులో పెట్టాననమాట. చాలా బాగొచ్చినియండి. 2 ఇయర్స్ అయితే అసలు చాలా బాగొచ్చినియి. ఎక్కువొచ్చినియనమాట. ఒక్కొక్కసారయితే 2 కేజెస్, 3 కేజెస్ అలా కూడా 2 ½ కేజెస్ అలా కూడా దొరికినియి ఒక్కొక్కసారయితే. చాలా బాగొచ్చినియి. ఇక్కడొచ్చేసి ఏందంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంక పందిరి లేదు గదండీ! తను ఎలా ఏస్తది. ఇక్కడొచ్చేసి ఒట్టి తీగలున్నాయి కదా! కొంచెం బట్టలు ఆరేసుకునే తీగల్లాంటివి ఉంటే ఇంకా వాటి మీదే వచ్చినియి. ఇవేందంటే తీగలు తీగలుగా వస్తాయనమాట. అవే అల్లుకొని ఇక వచ్చిందనమాట. ఇంకొంచెం ఎక్కువగా వచ్చిందనమాట. చాలా బాగున్నాయండి. కాయలొచ్చేసి బాగా ముదిరినియి. ఈ తీగలు గూడా అయితే చాలా షార్ప్ అండి. అసలు చాలా మందం ఉంటాయి. మనకి వైర్లుంటాయి గదా! ఈ బట్టలారేసుకునే తీగలుంటాయి గదా! అంత లావునుంటాయనమాట. చాలా మందం ఉంటది ఈ తీగొచ్చేసి. మనకి ఏదన్నా హడావుడిలో ఆ తీగల్లో ఏదన్నా హార్వెస్టింగ్ చేసేటప్పుడు అటు ఇటు స్పీడ్‌గెళ్ళినా ఆ తీగలు గనక రాసుకుపోయినియంటే బాగా కోసుకుంటదండి. చాలా మంటుంటది. ఈ తీగనే కాదు వేరే చిక్కుడు చెట్టు తీగ ఏదైనా అలానే ఉంటది. ఇవొచ్చేసి ఇంకొంచెం లావుంటాయనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే బ్యాక్‌గ్రౌండు వాయిస్ కూడా అలానే ఉంచాననమాట. మీరు ఇంకా పక్కనొచ్చేసి వాయిస్‌లో ఏందంటే కొంచెం బర్డ్ సౌండ్ గూడా ఇనిపిస్తదనమాట. చాలా బావుంటది. ఇక్కడ కట్ చేసేటప్పుడు గూడా, హార్వెస్టింగ్ చేసేటప్పుడు గూడా ఆ సౌండ్ గూడా మీకు ఇనిపిస్తదనమాట. అందుకని నేను ఉంచాను అలానే. ఇంకా వేరే ఏం డిస్టర్బెన్స్ ఏమి లేదు కదా! అని చెప్పి నేనే కావాలని ఉంచాననమాట. ఇక్కడొచ్చేసి ఇవైతే కాయలు చాలా రోజులు నిలవుంటాయండి. కాయలొచ్చేసి అసలు 15 డేస్ ఎబోనే నిలవుంటాయి అసలు. చాలా రోజులుంటాయి. ఎందుకంటే ఇవి తోలొచ్చేసి చాలా మందముంటాయి గదండీ! చానాలుంటాయనమాట ఇవొచ్చేసి. తెల్ల చిక్కుడుగాయలు అలా ఉండవు. ఎక్కువ రోజులు ఉండవండి. అవొచ్చేసి తోలు పలచనగా ఉంటది గదా! ఎక్కువ రోజులు ఉండవనమాట. ఇక్కడ చూడండి గుత్తి ఎలా ఉందో చిక్కుడుకాయలు చాలా అనిపిస్తుంది. ఒకేసారి మనం ఇలా తెంపేసుకోవచ్చు కదా! కాయ గూడా చూడండి ఎంత మందముందో. ఇదండి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.